హాయ్ వెల్కమ్ టు హ్యాష్ నేను మీ మనోజ్. ఎట్టకేలకు కవిత మళ్ళీ పొలిటికల్గా రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో బేసిక్గా తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 10 ఏళ్ళు బతుకమ్మ అంటే కవితనే గుర్తొచ్చింది. తెలంగాణ జాగృతి విషయంలో కానీ లేకపోతే పార్టీ పరంగా కానీ తెలంగాణ ఆడపడుచు అని చెప్పి కవితను చాలా సెంటిమెంట్గా తీసుకునే వాళ్ళు చాలామంది. సో కేసీఆర్ కూడా కవిత అంటే చాలా సెంటిమెంట్గా తీసుకుంటారు. ఇటు బీఆర్ఎస్ నాయకులు కానివ్వండి లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానివ్వండి, ఎక్సెప్ట్ ప్రతిపక్షాల విషయంలో నేను మాట్లాడలేదు. సో చాలామంది కవితను చాలా సెంటిమెంట్గా తీసుకుంటారు బతుకమ్మ విషయంలో. సో ఇప్పుడు ఆ బతుకమ్మ పేరు చెప్పుకొనే ఇప్పుడు ఆవిడ మళ్ళీ పొలిటికల్గా రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. టార్గెట్ 2029గా కూడా ఆవిడ ముందుకెళ్ళబోతున్నారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పొలిటికల్ రీఎంట్రీకి గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారా? రాష్ట్రం అంతటా పర్యటించాలనుకుంటున్నారా? ఆమె ఎదురు చూస్తున్న అవకాశం రానే వస్తుందా? అతి త్వరలోనే ఆమె యాక్టివ్గా తిరగబోతున్నారా గ్రౌండ్లో? కవిత రీఎంట్రీ విషయంలో జరుగుతున్న ప్రచారం ఏంటి? అందులో నిజమెంత? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసులో బయటకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత ఇకపై బీఆర్ఎస్లో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారంటూ ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది తెలంగాణ రాజకీయ వర్గాల్లో. అయితే ప్రస్తుతం పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇక ఏమాత్రం తగ్గకుండా దూకుడుగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారట ఆమె. సో తన బ్రాండ్ బతుకమ్మతోనే గ్రాండ్గా రీఎంట్రీ కూడా ఇవ్వాలనుకుంటూ తెలుస్తుంది. గతం కంటే దూకుడుగా రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తూ తన మీద నచ్చిన ఆరోపణలు అభియోగాలకు కౌంటర్ ఇచ్చే ప్లాన్ ఉన్నట్టు సమాచారం. సరైన వేదిక కోసం ఎదురు చూస్తున్న కవిత బతుకమ్మ పండుగ రూపంలో వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలోచిస్తున్నారని పార్టీ సీనియర్స్ కూడా ఇదే సూచిస్తున్నారని చెప్పుకుంటున్నాయి గులాబీ వర్గాలు. తన నివాసంలో ఇటీవల కొందరు సీనియర్లు మేధావులతో సమావేశం అయ్యారట కవిత. నిజామాబాద్ లోక్సభ సీటు పరిధిలో పార్టీ పరిస్థితితో పాటు రీఎంట్రీపై సమాలోచనలు చేసినట్టు సమాచారం. ఈ సందర్భంగా మెజార్టీ నేతలు బతుకమ్మ పండుగతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వమని సూచించినట్టుగా చెప్పుకుంటున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు సైతం రాబోతున్నాయి కనుక బతుకమ్మతోనే ఎంట్రీ ఇస్తేనే అన్ని విధాలా బాగుంటుందని ఆమె సన్నిహితులు ఆమెకు చెప్తున్నారట. అయితే ఆమె మాత్రం తన నిర్ణయాన్ని ఇంకా ఖరారు చేయలేదు. రీఎంట్రీపై తొందరపడకుండా ఆచితూచి అడుగులు వేయాలనుకున్నట్టు అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు. నిత్యం ప్రజల్లో ఉండే ఎమ్మెల్సీని లోక్సభ ఎన్నికలకు ముందు ఈడీ అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలుసు. 5.5 నెలల పాటు జైల్లో ఉన్నారు కవిత. ఇటీవల బెయిల్పై వచ్చాక కుటుంబంతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారట. అలాగే సమయం దొరికినప్పుడు కార్యకర్తలు ముఖ్య నేతలతో రీఎంట్రీపై సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది. జైల్లో ఉన్నప్పుడు తలెత్తిన ఆరోగ్య సమస్యలు సెట్ అయ్యాక ప్రజల్లోకి వెళితే బాగుంటుందని భావిస్తున్న సమాచారం. దీంతో ఇప్పుడు పార్టీ అధిష్టానం కవితకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుంది? ఆమె రోల్ ఎలా ఉండబోతుంది? రాష్ట్ర స్థాయిలోనే సేవలు వినియోగించుకుంటారా లేక ఢిల్లీ బాధ్యతలు అప్పగిస్తారా అన్న చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో కుమార్తె రీఎంట్రీపై కేసీఆర్ ఎలాంటి స్కెచ్ వేస్తున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తంగా బతుకమ్మతో ఆమె తిరిగి జనంలోకి వస్తారన్న ఆ వాదన అయితే గట్టిగా ఉంది రాజకీయాల్లో. అదే నిజమైతే బతుకమ్మ పండుగ తర్వాత ఇక రాష్ట్రం అంతటా రాజకీయ పర్యటనలు చేస్తారా? తన మీద వచ్చిన ఆరోపణలకు ఎలాంటి వివరణలు ఇచ్చుకుంటారన్న అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. సో బతుకమ్మతో కవిత రీఎంట్రీ గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండే హ్యాష్ ట్యాగ్ యూ.